తిరుమలలో ఇటీవలే వైరల్ అయిన నవనీతమ్మ వ్యవహారంపై అధికార యంత్రాంగం స్పందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవాలు పూర్తిగా నిర్ధారించుకోకుండానే సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అసలు నవనీతమ్మ ఎవరు? ఎందుకు ఆమె గురించి చర్చ జరుగుతోంది? వాచ్ ఇట్. 116 సంవత్సరాల వృద్ధురాలు నవనీతమ్మ అలిపిరి నుంచి నడుచుకుంటూ తిరుమలకు వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీనిపై కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు కథనాలు ప్రసారం చేశాయి. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తికి వయసుతో సంబంధం లేదంటూ స్పందించగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పించాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు ఆమెను తిరుమలకు తీసుకువెళ్లి శ్రీవారి దర్శనం చేయించారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా తరువాత వెలుగులోకి వచ్చిన వివరాలు ఈ వ్యవహారంపై అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయి. నవనీతమ్మ చాలా కాలంగా అలిపిరి నడక మార్గం పరిసరాల్లోనే ఉంటున్నారని, ఆమె తాజాగా పాదయాత్ర ప్రారంభించారనే విషయానికి స్పష్టమైన ఆధారాలు లేవనే సమాచారం బయటకొచ్చింది. నడకదారిలో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఒక సోషల్ మీడియా వీడియో ఆధారంగా ముఖ్యమంత్రి స్పందించడం, టీటీడీ చైర్మన్ అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించడం సరైన విధానమేనా? ముందుగా పూర్తిస్థాయి ధృవీకరణ జరగాల్సిన అవసరం లేదా అనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి కథనాన్ని నిజమేనని భావించి స్పందిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, సీఎం చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఇన్ని కూడా తప్పు కాదు, ఆవిడని దర్శనం చేయించడం చాలా తప్పు కాదు. కానీ ఈ సందర్భంగా నేను వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ 116 ఏళ్ల తల్లికి నడుచుకుంటూ వచ్చినటువంటి ఆ తల్లిని మీరు కొండ దారంతా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, సీసీ కెమెరాలలో ఎక్కడ నడుచుకొని వచ్చిందో చూపించి మీ ఆత్రత, మేము మా ప్రభుత్వం అద్భుతంగా చేస్తోంది, 118 ఏళ్ల ఆమెకు దర్శనం చేయిస్తున్నాము అనేటువంటి కీర్తి కండూతిలో సంబరపడుతున్నారే కానీ ఆవిడ నడిచినట్టుగా మీకు దమ్ముంటే విజిలెన్స్ వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్లను బయట పెట్టాలా? నవనీతమ్మకు శ్రీవారి దర్శనం కల్పించడం తప్పు అని ఎవరూ అనటం లేదు. అయితే ఆమె పాదయాత్ర అంశం ధృవీకరణ కాకముందే దానిని గొప్ప భక్తిగాథగా ప్రచారం చేయటం, దానికి అనుగుణంగా అధికారిక చర్యలను తీసుకోవటం ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.